యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ధ్యానించబోయే అంశం చూడండి. ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క దివ్య సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చినట్టు? తన నోటి మాటతో సృష్టిని నిర్మించిన దేవుడు మరి మట్టితో నిర్మించబడిన మానవులైన మన కొరకు ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయం గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇదొక అంశం ఏంటంటే, యేసుక్రీస్తు మన కొరకు ఏమి ఇచ్చాను, యేసుక్రీస్తు మన కొరకు ఏమి ఇచ్చాను. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చదువుదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 15 వచనములు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, కీర్తనకారుడు అంటాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు కదా. కాబట్టి ప్రభు మన కాపరి అయినప్పుడు మనకేమన్నా లేమి ఉందా, కొరత ఉందా? అంత సమృద్ధియే కదా, అంత కూడా సమృద్ధియే ప్రియులారా. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పెడతాడు కదా మంచి కాపరి. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడు చేసే పని ఏంటి? ఆయన గొర్రెల కాపరి కాడు, గొర్రెల కాపరి కాడు, జీతానికి పనిచేసేవాడు. ఏం చేస్తాడు? ఈ తోడేలో సింహము వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గొర్రెలను విడిచి పారిపోతాడు, గొర్రెలను విడిచి పారిపోతాడు. చూడండి, దావీదు కూడా ఏం చేశాడు? గొర్రెను మరి సింహము తీసుకొని వెళ్ళిపోతుండగా, పట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా నోటిని ఖర్చుకొని ఏం చేశాడు? వెళ్ళి మరి సింహాన్ని చీల్చి ఆ గొర్రెను కాపాడుకున్నాడు కదా. కనుక మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేల ఒత్తిడి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గుర్తి లక్ష్యము చేయక పారిపోవును. జీతగాడే కదా. కాబట్టి లక్ష్యము చేయకుండా, గొర్రెలంటే లక్ష్యం లేదు, గొర్రెలంటే లక్ష్యము లేదు, లక్ష్యము లేకుండా ఏం చేస్తాడు? పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గుర్తి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగుదును. గొర్రెలు అంటే ఎవరు? మనమే. గొర్రెలను ఎరుగుదును నేను. మనం అందరం ప్రభువుకు తెలుసు, మనం అందరం కూడా ఆయనకి తెలుసు ప్రియులారా. కనుక తండ్రి నన్ను ఎలాగో నా ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఆ గొర్రెల కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రాణాన్నే ఇస్తానంటున్నాడు. గొర్రెల కొరకు అంటే మన కొరకు ఏం చేస్తానంటున్నాడు? ప్రాణాన్నే పెడతానంటున్నాడు పిల్లరా. ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? మన కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? లేరు.
ఉన్నారు అన్న వ్యక్తి గురించి ఎవరన్నా చెప్పగలరా? ఎవ్వరు లేరు. మరి ఆయన చూడండి, ఒక చోట సవాలు చేశాడు. ఆయన నాలో నేరము ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని సవాలు చేసినవాడు ప్రభు. ఆయనలో ఏ నేరం లేదు. ఏ నేరం లేకపోయినా కూడా ఏం చేశారు? అందరూ ఆయనలో తప్పులు పట్టడానికే ముందుకొచ్చారు. కానీ ఒక్క తప్పు అయినా పట్టుకోగలిగారా? పట్టుకోలేకపోయారు కదా. అదే ఇక్కడ చూసినట్లయితే, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెట్టుచున్నాను అంటున్నాడు పిల్లరా. కాబట్టి చూడండి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమిస్తాడంట, విడవడు. చూడండి, క్రైస్తవులు అన్న తర్వాత క్రైస్తవులమే కాదు, ఎవరైనా సరే ఆయన దృష్టిలో అందరూ ఒకటే. క్రైస్తవులని కాదు, అన్ని జనులని కాదు, ఎవరైనా ఆయన దృష్టిలో ఒకటే. మరి ఎవరికైనా కూడా శ్రమలు అనేవి రావచ్చు. శ్రమలు లేని జీవితం అనేది లేదు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయేవారిగా ఉండొద్దండి, కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడగదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కృంగిపోయేవారిగా ఉండవద్దు. రండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు మీ సమస్యలను పరిష్కరిస్తాడు పిల్లరా. దేవుడు మీ సమస్యలను పరిష్కరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి చూడు, కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఏమైనా శ్రమ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. చాలామందిని చూస్తాను, శ్రమ వచ్చినప్పుడే. శ్రమ లేనంతకాలం వారికి ఏమి దేవుడు గుర్తు రాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడే వారికి దేవుడు గుర్తుకు వస్తాడు. అలా ఉండవద్దు మన జీవితాలు. ఎప్పుడు మనం మరణము వరకు కూడా మనం ఎలా ఉండాలి? దేవునితో మమేకమై ఉండేవారిగా ఉండాలి. మనం దేవునితో గడిపేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం కీర్తించేవారిగా ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఆయన విశ్వాసం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఈ విధముగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అని ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ప్రభు ఎందుకు వచ్చినట్టు ఈ లోకానికి? మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ప్రాణం ఇవ్వటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదే రెండో విషయం చూసినట్లయితే, ఇంకా ఏమి ఇవ్వడానికి వచ్చాడు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. రెండవది ఏంటంటే, ఆయన తన ఆత్మనివ్వడానికి వచ్చాడట. మనకి తన ఆత్మనివ్వడానికి లోకానికి వచ్చాడు. చూడండి, 24వ వచనం చదువుతున్నాను. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. అర్థమైందా? ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో ఆయనలో జీవిస్తారు, ఆయనలో ఉంటారు, ఆయనలో నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము తెలుసుకొనుచున్నాము. ఎలా తెలుసుకుంటున్నాం మనము? ఆయన మనలో ఉన్నాడని మనం ఎలా తెలుసుకుంటున్నాం? ఆయన ఆజ్ఞల్లో మనం గైకొనటం వలన, ఆయన ఎన్నో భయభక్తులు కలిగి జీవించటం వలన, మరి ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము తెలుసుకొనుచున్నాము. అంటే రెండవది ఏంటి? ఆయన మనకి ఆత్మ ఇవ్వడానికి వచ్చాడు. మనకి ఆత్మ ఇవ్వడానికి
వచ్చాడు ప్రియులారా. ఇక మూడవది చూసినట్లయితే వాక్యమును. మూడవది ఏంటంటే వాక్యమును ఇచ్చాడు ఆయన. వాక్యమును చూడండి, యోహాను వార్త 17వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయము 14-15 వచనములు చూద్దాం. 13 చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణ మగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు వారును కూడా లోక సంబంధులు కారు. కనుక లోకం ఏం చేస్తుంది? వారిని ప్రేమిస్తుంది. అవునా? ప్రేమిస్తుందా? నో నో నో, ప్రేమించదు. మనం లోక సంబంధం అయితే ఈ యొక్క లోకము వారిని ఏం చేస్తుంది? ద్వేషించును. లోకము ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ, వారిని నీవు లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు. ఈ తండ్రితో మాట్లాడుతున్నాడు ప్రభు. నేను లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. దుష్టుని నుండి ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. ఇక్కడ అంటే దుష్టు నుండి అంటే కీడు నుండి, కీడు నుండి వారిని తీసుకొని పొమ్మని నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి అంటే కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారును కూడా లోక సంబంధులు కారు. ఇవన్నీ ఎవరికి? శిష్యులకు తెలియజేస్తున్నాడు. అదే విధంగా చూడండి, మనం ఎన్ని విషయాలు ధ్యానించుకున్నాము. యేసుక్రీస్తు మన కొరకు ఏమి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడండి. రెండవది ఆత్మని ఇవ్వడానికి వచ్చాడు. మూడవది వాక్యం ఇవ్వడానికి వచ్చాడు. అదేవిధంగా నాలుగవది చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27-29, 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ అధ్యాయము 27-29. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఈ లోకంలో చూసినట్లయితే భయంకరమైన మరి ఇక వర్ణించలేమన్నమాట ఆ కార్యాలు. అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి శాంతి ఉండాలి అంటే మన కుటుంబాలలో కానీ మనలో కానీ శాంతి ఉండాలి అంటే ప్రభు మన కుటుంబంలో జీవించాలి, మన కుటుంబంలో నివసించాలి, మన హృదయంలో నివసించాలి. అందుకే అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు సంతోషించరు. మీ తండ్రి నాకంటే గొప్పవాడు.
కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు సంతోషింతురు. నేను తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు సంతోషింతురు. తర్వాత చూసినట్లయితే చూడండి, వాక్యము ఇచ్చాను. ఇంకేమి ఇచ్చాడంట ఆయన? వాక్యం ఇచ్చాడు. ప్రభు మనకేమి ఇచ్చాడంట? వాక్యం ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచ్చాము చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనములు. చెప్పినట్టున్నాను కదా. నెక్స్ట్ శాంతిని ఇచ్చాడు. తర్వాత ఇంకేమిచ్చాడంటే ఆయన మాదిరి ఇచ్చాను. ఆయన ఏమిచ్చాడు? మనకి మాదిరి ఇచ్చాడు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయము 12-15 వచనములు. యోహాను సువార్త 13వ అధ్యాయము 12-15 వచనములు. పదమూడవ అధ్యాయము 13-14 వచనంలో వారి పాదములు కడిగి, అంటే మాదిరి ఇచ్చాడు ఆయన. ప్రభు మనకి ఏమిచ్చాడు? మాదిరి ఇచ్చాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా మనకు మాదిరిగానే ఉన్నాడండి. ఈ లోకంలోకి వచ్చినప్పటి నుండి ఆయన మనకి ఎలా ఉన్నాడంటే మాదిరిగానే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు శిష్యులతో? వారి పాదములు కడిగి 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ఏమంటున్నాడు? శిష్యుల పాదాలు కడిగాడు ప్రభు. శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగాడు. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? నేనేం చేస్తానో మీకు తెలిసిందా? శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. అంతే కదా, బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచడం న్యాయమే. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల, బోధకుడే శిష్యుల యొక్క పాదాలు కడిగాడు కదా. శిష్యుల యొక్క పాదములు కడిగాడు కదా. ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఏం చేయాలి? ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అది మాదిరి చూపించాడు. నేను మీకు బోధకుడునై ఉండి ప్రభువునై ఉండి మీ యొక్క పాదాలు నేను కడిగాను అంటే ఏంటి? మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా నేను చేసిన ప్రకారం మీరును కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, మీరును ఒకరి పాదమును ఒకరు కడగవలసినదే. మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. ఇప్పుడు ఏమైనా కడుక్కుంటున్నారు ఈ రోజుల్లో? ఒకరి పాదాలు ఒకరు కడిగే వాళ్ళు ఉన్నారా? అసలు వందనాలు చెప్పడానికే అంత స్టైల్గా చెప్పేవాడు కొంతమందిని అనేక మందిని చూసా. వందనాలు చెప్పడంలో కూడా మరి ఖాళీగా కడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మరి ప్రభువు చూపిన మాదిరి ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఆయన మాదిరి జీవితాన్ని ఎంతమంది ఆచరించే వారిగా ఉన్నారు? మొన్న ఒక వ్యక్తి ప్రైజ్ లార్డ్ చెప్పేటప్పుడు ఏం చేస్తారు? 2 చేతులు జోడించి చెప్తారు ప్రైజ్ లార్డ్ అని కదా. అదే లేకపోతే ఇప్పుడు జోడించకపోయినా ప్రైజ్ లార్డ్ సార్ అంటారు.
ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటాం. కానీ ఒక వ్యక్తి ఏమన్నా అంటే ప్రైజ్ లార్డ్ అంటే ఇలా అంటే ఏంటి, బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఉంది. అది ప్రైజ్ లార్డ్ సపరేట్గా లేదు. నేను ఏంటిది మనిషి ఇట్లా చెప్పాడు అనుకున్నాను. నేను నాకే చెప్పిందే, ఆయన చెప్పింది కూడా నాకే. ప్రైజ్ లార్డ్ అంటున్నాడు ఎలాగా, ఇదే ప్రైజ్ లార్డ్. అలాంటి వాళ్ళు ఇంకా మేము కూడా బోధకులమే కదా, బోధకులుగా పాదాలు వాళ్ళే కడుగుతారు. కాబట్టి ప్రియులారా, మరి నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా నేను ఇలాగూ చేసి తిని. నేను ప్రభువును బోధకుడు అయ్యుండి మీకు ఏం కడిగాను, పాదాలు కడిగాను. మీరు కూడా ఒకరి పాదమును ఒకరు కడుక్కోనండి, అందువల్ల నేను ఇలాగా చేసి తిని అంటున్నాడు. అంటే ఏంటి, ప్రభు ఇంక దేనికి ఏమి చూపించాడు, మనకి మాదిరి చూపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకేం చూపించాడు, మాదిరి చూపించాడు. ఇంకా ఈ మాదిరి చూపించాల్సిన విషయాల్లో అనేకమైన మనం చెప్పుకోవచ్చు. మాదిరి చూపించాడు. ఇంకేంటంటే నిత్య జీవం ఇచ్చాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 1-5 వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 1-5 వచనం చూసినట్లయితే, 1-5 వచనంలో ఆయన ఏమిచ్చాడు, మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్యజీవము. నిత్యజీవం అంటే ఏంటి, ఆ ప్రభువుని ఎరుగడమే, ప్రభువుని తెలుసుకోవడమే, ప్రభునందు విశ్వాసం ఉంచడమే, ప్రభునందు భయభక్తి కలిగి ఉండటమే. ప్రభునందు భయభక్తి కలిగి ఉంటే నువ్వు అంటే ఉండటం అంటేనే నీకు నిత్య జీవం వస్తుంది. మీకు చూసినట్టయితే ఇది 7 మాటల్లో మనము 2వ మాట చూస్తాం కదా. 2వ మాట ఇద్దరు దొంగలు. మరి ఆ ఇద్దరు దొంగలు ఏంటంటే ఇద్దరు ఫస్ట్ దూషించారు. దూషించారు కదా. మరి ఇద్దరు దూషించేశారు. తర్వాత ఏంటంటే ఇక ఇద్దరు దూషించిన తర్వాత ఏమైందంటే అందరూ ఆ విధంగా ఆయనను అంటే ఆయనను కొడుతూ ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ ఇన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆయన నోటి నుండి ఏ మాట వచ్చింది, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఆయన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు కదా. రెండవ మాట చూసినట్లయితే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని దొంగతో చెప్పాడు కదా. దొంగతో చెప్పాడు. అయితే ఎందుకు అతనిలో నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నాడు ఆ దొంగ. ఈ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నాడు. గుర్తు చేసుకో అని ఎందుకు అందులో మార్పు వచ్చింది, ఆ దొంగలో ఎందుకు వచ్చింది మార్పు? ఇంత చేస్తున్నా కూడా, ఇంతగా ఆయనను కష్టపెడుతున్నా కూడా ఆయన నోటి నుండి ఒక్క మాట అయినా వచ్చిందా? రాలేదు. అంతలోనే ఆయనలో మార్పు అనేది కలిగింది. మార్పు కలిగి ఆయన నీవు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో ప్రభు అని చెప్పాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ప్రభు చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే మాటలు ఆ యొక్క మరి చాలామంది ఏం చేస్తారంటే, దొంగ ఏం చేశాడు, చివరి టైంలో కదా, చివరి టైంలో
మరి అన్నీ చేసేసిన తర్వాత అన్నీ ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించిన తర్వాత మరి నేడే నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అనగానే దేవుడు చేర్చేసుకున్నాడు కదా. కాబట్టి మనం కూడా మన ఇష్టానుసారంగా జీవించేసేయచ్చు. మన ఇష్టానుసారంగా జీవించేస్తే చివరి టైంలో మనము ప్రభా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమంటే దేవుడు తన రాజ్యంలో చేర్చేసుకుంటాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ భ్రమలో కూడా ఉన్నారు. కాబట్టి అంతవరకు వెళ్ళకండి. అంతవరకు కూడా మీరు వెళ్ళేవారిగా ఉండద్దు. ఇప్పుడే ఈ నిమిషమే మనము ఏం చేయాలి? మారు మనసు పొందేవారిగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. కాబట్టి మారు మనసు పొందేవారిగా మనము జీవించేవారిగా ఉండాలి. అంతేగాని ఆ చివరి టైంలో మారు మనసు పొందాంలే, అప్పుడు దేవుడు నిత్య జీవంలో తీసుకెళ్తాడులే అని చాలామంది అనుకుంటారు. అది భ్రమ. అలా అనుకుంటే నిజంగా మీరు అగ్నిగుండంలోకి వెళ్తారు. అట్లా మాత్రం చేయొద్దు. కాబట్టి ముందుగానే మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందేవారిగా ఉండాలి. కనుక ఈ విధంగా నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుడే నిత్య జీవము చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి తండ్రి పంపాడు. అదంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రి చెప్పినవన్నీ కూడా సంపూర్ణంగా ఆయన కుమారుడు నెరవేర్చాడు. కాబట్టి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు నాకు ఏ పని ఇచ్చావో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. కాబట్టి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నట్లయితే దేవుణ్ణి మహిమపరిచిన వారిగా అవుతాము. నిత్య జీవములోకి ప్రవేశించే వారిగా కూడా మనము ఉంటాం. ప్రియులారా, ఈ విధంగా ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు ఈ లోకంలో వచ్చింది ఏంటంటే ఎందువల్ల వచ్చిందన్న విషయాలన్నీ కూడా మీకు తెలియజేశాను. ఎందువరకు వచ్చారు ఒకసారి నేను మీకు అన్నీ కూడా తెలియజేసి నేను ముగిస్తాను. చూడండి, ఎందువరకు వచ్చారు, ఎందుకోసం వచ్చారు ప్రభు ఈ లోకంకి? మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు ఆయన. మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. రెండవది ఆత్మని ఇవ్వడానికి వచ్చారు. తర్వాత వాక్యం ఇవ్వడానికి వచ్చారు ఆయన. తర్వాత శాంతిని ఇవ్వడానికి వచ్చారు ఆయన. తర్వాత మాదిరి చూపడానికి వచ్చారు ఆయన. మాదిరిని తర్వాత మరి మహిమపరచడానికి వచ్చాడు. తండ్రిని మహిమపరచడానికి వచ్చాడు. తర్వాత నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఈ విషయాలన్నీ మనము మరి నేర్చుకొని ఈ విధంగా మనం జీవించటకు మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధున ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం పెట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము. ప్రభా తండ్రి, మరి విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించటకు నీకు అనుగ్రహించమని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం నిన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.